ఏడాదికో వైవిధ్యం, ఏకదంతుని రూప నేపథ్యం. 70 అడుగుల ఎత్తైన ఖైరతాబాద్ మహాగణపతి విశేషాలు. సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం రాసలీలలు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారాయి. తిరుపతి నగరంలోని భీమాసు ప్యారడైజ్ హోటల్లో తన కామవాంఛ తీర్చుకున్నాడంటూ వరలక్ష్మి ఆరోపించారు. వీడియో కాల్స్ ద్వారా వేధించి ఆ తర్వాత భీమాసు ప్యారడైజ్ కు తనను పిలిపించుకున్నాడని చెప్పారు. సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కామ కలాపాలకు వేదికగా నిలిచిన భీమాసు ప్యారడైజ్ హోటల్ దగ్గర నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. తిరుపతి జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం రాసలీలలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచినటువంటి హోటల్ ఏదైతే ఉందో భీమాస్ ప్యారడైజ్ హోటల్ ముందు మనం ప్రస్తుతం ఉన్నాం. ఇదే హోటల్లో టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తన యొక్క రాసలీలలకు అడ్డగా చేసుకుని టీడీపీ సచివేడు మహిళా అధ్యక్షురాలుగా ఉన్నటువంటి వరలక్ష్మి పైన లైంగికంగా అనుభవిస్తూ తన యొక్క కామవాంఛ తీర్చుకున్నాడు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ యొక్క హోటల్లోనే భీమాస్ ప్యారడైజ్గా చెప్పుకున్నటువంటి ఈ హోటల్లో తొలిసారిగా ఆమె పైన లైంగికంగా అనుభవించాలన్నటువంటి టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఈ యొక్క హోటల్ను కేంద్రంగా చేసుకుని తన యొక్క కోరికల్ని అనుభవించడం జరిగింది. ప్రధానంగా తిరుపతి నగరంలో ఈ యొక్క రామానుజ సర్కిల్ వద్ద ఉన్నటువంటి హోటల్ భీమాస్ ప్యారడైజ్లో జూన్ నెల 6వ తారీఖు నాడు మొదటిసారిగా తన యొక్క లైంగిక వాంఛ తీర్చుకున్నాడంటూ ఆమె మీడియా ముందు చెప్పడం జరిగింది. రూమ్ నెంబర్ 109లో సత్యవేడు నియోజకవర్గానికి సంబంధించినటువంటి టీడీపీ మహిళా అధ్యక్షురాలు వరలక్ష్మి తన ఆవేదన అంతా కూడా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం యొక్క కామవాంఛను తీరుస్తూ తన యొక్క పెన్ కెమెరాలో రికార్డ్ చేయడం జరిగింది. ఈ హోటల్లోనే జరిగినట్లుగా మీడియా ముందుకు వచ్చి తన యొక్క కోరికలను తీర్చమంటూ వేధించాడు. మొదటగా తన యొక్క వీడియో కాల్స్ ద్వారా వేధిస్తూ తన కోరిక తీర్చాలంటూ పదే ఒత్తిడి తెచ్చినటువంటి కోనేటి ఆదిమూలం చివరకు జూన్ 6వ తారీఖు నాడు, జూన్ 10వ తారీఖు నాడు, 17వ తారీఖు నాడు మొత్తం 3 సార్లు ఇదే హోటల్లో తన యొక్క కామవాంఛ తీర్చుకుంటూ ఆమెను అనుభవించడం జరిగింది. తనకు రక్షణ కల్పించాలంటూ వరలక్ష్మి వేడుకుంటోంది. ఈ యొక్క నేపథ్యంలోనే ప్రస్తుతం ఇరు తెలుగు రాష్ట్రాల్లో కూడా టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం యొక్క రహస్య వీడియోలు బహిర్గతం కావడంతో ఒక్కసారిగా హాట్ టాపిక్గా మారాయి. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.